ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరల తంబురలను వాయింతువు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ఐ విల్ బిల్డ్ యూ అప్ అగైన్ అండ్ you will be rebuilt again, you will take up your timbers. Jeremiah chapter 31 verse 4. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు ఈ యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఇంతవరకు కుంటుబడిపోయిన మన జీవితాన్ని, ఇంతవరకు దుఃఖము తప్ప ఆనందం అనే తెలియని మన యొక్క బ్రతుకులను ఆయన తన హస్తములోనికి తీసుకోబోతున్నాడు. మనము చేయాలి అని అనేక మార్లు ప్రయత్నించి అలసిపోయిన మన కార్యాలను ఇక మీదట ఆయన చేయబోతున్నాడు. మనము ఓడిపోయిన చోట ఆయన మనకు గెలుపునివ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన కట్టునది ఏది కూడా పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోలేదు. ఆపగల శక్తి కూడా ఎవరికీ లేదు. అవును, మన దేవుడు మన కొరకు ఆలోచన చేయువాడు, మనల్ని నడిపించువాడు, మనల్ని రక్షించే సమర్థుడు, కృంగిపోయిన మనల్ని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని, దిక్కులేని వారిని ఆదుకునే దేవుడు. ఆయన కనికర పూర్ణుడు, ప్రేమగల తండ్రి. ఆయన ఎన్నడూ కూడా కునుకడు, నిద్రపోడు గనుక మనల్ని నిరంతరము చూస్తూ తన యొక్క కనుదృష్టిని మనపైన నిలుపుతాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న వారితో దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. నీవు చేయాలి అనుకున్న పని చేయలేక ఆగిపోయావేమో, ఆ పనిని ఆయన నీ తరపున చేయబోతున్నాడు. నీవు నీ కుటుంబంలో సమస్యల నుండి విడుదల పొంది శాంతి సమాధానాలతో ఉండాలి అనుకుంటున్న నీ పనిని ఆయన నెరవేరుస్తాడు. డాక్టర్కే సాధ్యము కాక ఏం చేయాలో తెలియక నిన్ను బాగు చేయలేక చేతులెత్తేసిన ఆయన మాత్రం నిన్ను విడువడు. నీ యొక్క ఆరోగ్యాన్ని మరలా కట్టబోతున్నాడు. ఆయన యొక్క స్వహస్తాలతో నీకు సంపూర్ణ ఆరోగ్యము అనుగ్రహిస్తాడు. నీవెంత ప్రయత్నించినా నీకు రాని జాబు విషయంలో ఆయన కార్యమును చేసి నీవు కోరుకున్న జాబు నీకు వచ్చులాగున ఆయన చేయగలడు. నీవు అవమానము పొందిన స్థలములోనే నిన్ను హెచ్చించుతాడు. నిన్ను తృణీకరించిన వారినే నీ పాదాల మీద పడులాగా ఆయన చేస్తాడు. పాడైపోయిన జీవితాలను ఆయన బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. అయితే ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే, ఆ దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు,